ఎంతో కష్టం, బాధ, వ్యాధి, వేదన, దుఃఖము అవన్నిటిలో మీరు తోడుగా ఉండి సహాయం చేసి నడిపించిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తున్నారు. సహోదరుల మీ వాత్సల్యం ఎంతో గొప్పది. బాగలేనప్పుడు అనుదినము నూతనమైన వాత్సల్యాన్ని అనుగ్రహిస్తూ నడిపించినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా ప్రభా బర్యలు చేసుకుండగా స్నేహితులు, బంధుమిత్రులు, విశ్వాసులు, సేవకులు సమూహంలో బర్యలు చేసుకుండగా మీ నామయం మర్చుకోండి. కావాల్సిన రెండు మాటలు దయచేయమని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. ప్రియమైన ప్రభు బిడ్డలారా, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరణించిన తర్వాత కూడా మాట్లాడతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితము మరణించిన తర్వాత అది గతించిపోయేది కాదు. దయచేసి చూడండి, బైబిల్ గ్రంథం ఉంటే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం. హీబ్రూస్ చాప్టర్ 11 2-3 వచనము. విశ్వాసమును దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడే పదార్థముల చే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొంచున్నాము. విశ్వాసం బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతను ఆ విశ్వాసం బట్టి నీతిమంతులని సాక్ష్యము పొందెను. అతను మృతి నుండి ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. మృతి నుండి విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి సహోదరి మృతి నుండి కూడా మనందరితో మాట్లాడుతున్నారు అనమాట. ఆమె ఒక జీవితము, సేవా జీవితము, ప్రార్థన జీవితము. ఆ రోజుల్లో సేవ పరిచర్య ఎంతో కష్టమైంది, కఠినమైంది. విశ్వాసంతో వాళ్ళ పరిచర్యలు ముందు సాగుతూ వచ్చినారు. అంతే మాత్రం కాదు, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు మీద ఆధారపడి దేవుడు ఎన్నో సంవత్సరాల్ని ఇజియాకి 15 సంవత్సరం ఎలాగా అనుగ్రహించబడిందో సహోదరికి కూడా కొన్ని సంవత్సరాలు దేవుడు అనుగ్రహించినాడు. ట్రీట్మెంట్స్ అప్పుడు ఎంతో సహాయపడుతూ వచ్చినాడు. ఈ కుటుంబంలో మేము 6 దినం నుంచి చూస్తుంటే దేవుని కృప, మెండైన కృప ఈ కుటుంబం మీద ఉందని మేము గ్రహిస్తూ వచ్చేవాళ్ళం. అందుకే మనం చూస్తున్నాము ఎక్లీసియాస్ 3:23-24లో ఆయన కృపా వాత్సల్యము అనుదినము నూతనంగా పుట్టుచున్నది. కాబట్టి నూతనమైన కృపా వాత్సల్యంతో సహోదరి నడిపించబడుతూ వచ్చారు. అలాగనే ఇప్పుడు దేవుడి మహిమలు చేర్చబడారు. అయితే పీటర్ అన్నకి తర్వాత పిల్లలకి కూడా దేవుడు అదే నూతనమైన కృపా వాత్సల్యం ఇచ్చి నడిపిస్తారని మేము ప్రార్థిస్తున్నాం. అంతే మాత్రం కాదు, ఇది ఒక గ్రేట్ లాస్ అన్నమాట కుటుంబానికి, సంఘానికి. సహోదరులు ఎప్పుడూ బ్యాక్ బోన్గా ఉంటారు సంఘానికి. సేవకులు పరిచర్యకు ఎంతో ఆదరకరంగా, సహాయకరంగా, ప్రార్థన ఒక బలము అలా ఇంకా ఉంటుంది అనమాట. అలాంటి బ్యాక్ బోన్ సహోదరి లేనప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆ దేవాది దేవుడు మనకి తోడుగా ఉండి కుటుంబ సభ్యుల్ని, సంఘాలని దేవుడు నడిపించినట్లు సంఘంగా మనము ప్రార్థించే అవసరం ఎంతో ఉంది. అంతే మాత్రం కాదు, సహోదరి ఒక జీవితం ద్వారా మనం నేర్చుకునేది ఏమంటే ఆ ఒక మార్గంలో, విశ్వాస మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుచున్నాడు. మనం కూడా ఒకప్పుడు మరణించాల్సిన సమయం వస్తుంది. మరణము అది మరణించిన తర్వాత కూడా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రియులరా, ఉదయకాలం నుంచి మనం ఎన్నో సాక్ష్యాలు వింటూ వచ్చినాము. దేవుడు వాళ్ళ కుటుంబానికి, సంఘానికి ఎలాగ సహాయపడుతూ వచ్చారని.
ఆ సాక్ష్యాలన్నీ కూడా మనం వింటూ ఉంటే ఎంతో ఆశ్చర్యకరుడుగా, ఆయన నమ్మదగిన దేవుడుగా, పిలిచిన వాడు నమ్మదగిన వాడుగా ఉండి నడిపించినాడు. కాబట్టి మనం కూడా అలాంటి విశ్వాస జీవితంలో మనం ముందు సాగేటప్పుడు అదే దేవుడు మనకు కూడా నమ్మదగిన వాడుగా విశ్వాస జీవితంలో ముందు నడిపిస్తాడు. మనం కూడా మహిమలో చేర్చబడినప్పుడు మనం కూడా మరణించినప్పుడు మాట్లాడేవారుగా ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఇంకా ఎవరైనా ఆ విశ్వాసంలో లేకపోతే సహోదరి యొక్క భూస్థాపన కార్యక్రమంలో ఆయన అంగీకరించండి, విశ్వాసంలో నడవండి. దేవుడు మిమ్మల్ని కూడా సహోదరి ఒక విశ్వాస జీవితం ఎలాగ మాదిరికరమైన జీవితంగా ఉందో అలాగ చేసి కుటుంబానికి, సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆ విధంగా చేయడానికి దేవుడు సహాయం చేయను గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి చివరిగా చేసుకొని దేవుని యొక్క వాక్యం సుమారు చేసుకొని ప్రసంగి రాసిన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం అందరికీ తెలిసిన భాగమే. మన్నేలు వెనుకటి వల్లనే మరలా భూమికి చేరు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలుగా సహోదరి యొక్క విశ్వాసం ఎంతో గొప్పది. కాబట్టి నిజంగా చూడగలిగితే ఆమె శ్రేష్టమైనటువంటి స్థలంలోనికి వెళ్ళింది. మన్నైన ఎందుకంటే మరలా భూమికి చేరు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు చేరు. ఎట్లా వెళ్ళింది? తాను నడిచిన మాదిరికరమైన జీవితం. ప్రసంగి రాసిన గ్రంథం పరమగీతములు 1వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం. నారిమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. కాబట్టి మంద అడుగుజాడలను బట్టి నీవు. కాబట్టి మనకంటే ముందు ఎవరు వెళ్ళారు? చాలా మంది పరిశుద్ధులు, దేవుని కొరకే నడిచిన వారు, దేవుని కొరకే విశ్వాసంలో జీవించిన వారు, దేవుని కొరకే నిరీక్షణ కలిగిన వారు, దేవుని కొరకే ఎంతో విశ్వాసంతో వెళ్ళారు. కాబట్టి మంద యొక్క అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. కాబట్టి సహోదరి విశ్వాసముతో యాత్ర ముగించింది. కాబట్టి మందైనది వెనుకటి వెళ్ళి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందేమా? దేవుని దగ్గరికి. ఎలా వెళ్ళింది? విశ్వాసమును బట్టి, మంద యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుంటూ వెళ్ళింది. కాబట్టి విశ్వాసమును బట్టి తన జీవితంలో ఎంతో నమ్మకంగా దేవుని సేవిస్తూ వచ్చింది. ఈరోజు మనకు నిరీక్షణ ఉంది. మనమేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు, మనమేమి చింతించాల్సిన అవసరం లేదు. ప్రభు ఎట్లయితే వెళ్ళాడో మరలా ప్రభు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలు క్రీస్తుని మృతులైన వారు మొదట లేతురు. కాబట్టి విశ్వాసం ఎంతో గొప్పది. ఈ మధ్యాహ్న సమయకాలం ముందు మంద యొక్క అడుగు జాడలను బట్టి తన ప్రియురాలు నడుచుకుంటూ వచ్చింది. ఈరోజు నీవు కూడా ఎలా నడవాలి? మంద యొక్క అడుగు జాడలను బట్టి. అందుకే కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1 కొరింథీ 1వ వచనం. 1 కొరింథీ 11 1వ వచనం. నేను క్రీస్తు పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుంటారు. కాబట్టి సహోదరి ఎంతో చక్కగా మాదిరికరమైనటువంటి జీవితం. కాబట్టి దేవుని బిడ్డలను అనుసరించి, భక్తుల యొక్క విశ్వాసం అనుసరించి, మంద యొక్క కాపరి మంద ఎలా నడుచుకుంటూ వెళ్ళిందో, దైవజనులు ఎలా బోధిస్తూ వచ్చారు, దైవజనుల యొక్క విశ్వాసం ద్వారా, కుటుంబం యొక్క విశ్వాసం ద్వారా, వ్యక్తిగత తన జీవిత విశ్వాసం ద్వారా మంద యొక్క అడుగు జాడల్లో క్రీస్తు యేసు పోలిన ప్రకారం తాను కూడా నడుచుకుంటూ వెళ్ళింది. ఈరోజు నీవు కూడా ప్రభు ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు మరలాపో. కాబట్టి దేవుడు తన యుద్ధం తీసుకున్నాడు. తన విశ్వాసం బట్టి, కుటుంబ విశ్వాసం బట్టి, వ్యక్తిగత జీవితం బట్టి మనమే చింతించాల్సిన అవసరం లేదు. ఆమె విశ్వాసం కలిగి దేవుని యొక్క మందలో, దేవుని సావాసంలో, ప్రభు ఇచ్చిన దర్శనంలో తను కొనసాగుతూ వచ్చింది. ఇంకా ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించిన వారుగా ఉంటున్నారో చివరి సమయంలో కూడా ప్రభు హెచ్చరిస్తున్నారు. మంద యొక్క అడుగు జాడలు నడిచేవారు కావాలి, ఆయన వెంబడించేవారు కావాలి, ఆయన కొరకే జీవించేవారు కావాలి, ఆయన నడిచిన మార్గంలో రావాలి.
ఆయన మార్గం ఎంతో కఠినమైనది. ఆయనను ఆ మార్గం రావాలి. ఈ లోకంలో మనుషుడు మార్గాలు ఎన్నో ఎంచుకుంటున్నాడు. ఏ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడంటే విశాలమైన మార్గంలో వెళ్ళాలనుకుంటున్నాడు. కానీ ఆయన మార్గం ఎలాంటిదంటే మత్తయి సువార్త 7:13 రాయండి. ఆయన మార్గము ఇరుకైన మార్గం, అది జీవమునకు పోవు మార్గము. ఆ మార్గము సంకీర్చితమైనది, దేవుని తెలుసుకునే మార్గం. సహోదరి, దేవుని తెలుసుకునే మార్గములో అనగా ఇరుకైన మార్గములో తాను ప్రయాణం చేస్తూ వచ్చింది. అలాగున దేవుడు జీవమును కనుగొని మార్గములోనికి వెళ్ళి దేవునిలో సంకీర్చితం లేకుండా తాను ప్రభు కొరకే వేచి ఉంది. ప్రియమైన వారులారా, నీవు కూడా ఆయనలో సాగి వెళ్ళాలని, ఆయనతో నడవాలని, ఆయనతో కూడా ఉండాలని ఆయన తీసుకొని వెళుతున్నాడు. కాబట్టి సహోదరి ఎంతో విశ్వాసంతో జీవించింది, కుటుంబాన్ని బలపరిచింది, పిల్లలను బలపరిచింది, తన వ్యక్తిగత సంఘాల్లో ప్రజలను, విశ్వాసులను ఎందరినో ఆదరిస్తూ వచ్చింది. ఈ రోజు నీవు కూడా ఆ మార్గంలో నడవాలి. సహోదరి వెళ్ళిన మార్గములో మనం కూడా రేపు వెళ్ళాలి. అయితే ప్రభు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీవు కూడా దేవుని కొరకే సాక్షిగా జీవించాలి. అది దేవుడు ఇష్టపడుచున్నాడు. దేవుడు ఎట్లా మాటలు దీవించింది కాక. తండ్రి, ప్రేమల నాయన, నమ్మకాన్ని ప్రభావ తగిన తండ్రి, మీ రాజ్యంలో, మీ మహిమలో తండ్రి మీతో కూడా ఉండే భాగ్యం ఇచ్చిన తండ్రి నీకు వందనాలు. తను విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచు తండ్రి. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా మీరే ఆదరించి ధైర్యపరచు, ఓదార్చు తండ్రి. అన్ని విషయాల్లో ఇంతవరకు కుటుంబ విషయాల్లో, బిడ్డల విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ఎంతో సాయం చేస్తూ వచ్చినావు. అన్న విషయాలు కూడా ఎంతో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చినావు. అక్క యొక్క విశ్వాసము, అన్న యొక్క విశ్వాసము ద్వారా వారి బిడ్డలకు ఎంతో క్షేమాన్ని కలిగిస్తూ వచ్చినావు తండ్రి నీకు వందనాలు. అక్క కూడా ఈ రోజున మీ రాజ్యంలో, నీ మహిమలో ఉండే భాగ్యం ఇచ్చినావు తండ్రి నీకు వందనాలు. ఈ భూస్థాపనలో మీరు తోడేని ఇంతవరకు సాయపడినందుకు మీకు వందనాలు. నా దేవరాజును బట్టి మీకు వందనాలు, నా పేటను బట్టి కూడా మీకు వందనాలు ప్రభా. ఇంతవరకు మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సమాజం చేస్తున్న ఒక రోజున మీరు వచ్చినప్పుడు మహిమలో మళ్ళా తిరిగి లేపబడ్డ కృప చూపుతారని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థనకు నాకు కూడా అవకాశం ఇస్తారా? దయగని దేవుడా, కనికరిగి దేవుడా, ఎక్కడ ఉన్న నన్ను ఈ దాసును రక్షించుకున్నారు, కుటుంబంగా చేసినారు, సంతానం ఇచ్చినారు. యోగ్యత లేని మాకు ఉన్నతమైన పిలుపు అనుగ్రహించి దయగలి కొంతకాలం నేను సేవించే ధన్యత భాగ్యం ఇచ్చినారు. ఇచ్చిన సంతానం బట్టి, ఇచ్చిన ఎలక్షత్యాన్ని బట్టి, దైవజనాన్ని బట్టి, పెద్దలను బట్టి, బ్రాంచెస్ నుంచి వచ్చినటువంటి సేవకులు, పెద్దలు, విశ్వాసులు, పరిచారకులు, సహోదర సహోదరులు అందరిని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నీ దాసులు ఒక 4-5 రోజులు చాలా బాధపడింది. నిన్నటి మధ్యాహ్నం తాను నిత్యమైన విశ్రాంతిలో